నమస్తే అండి, నేను రజాక్. నన్ను కొంతమంది అడిగారండి, లడ్డు అంశంలో నువ్వు ఇలా మాట్లాడడానికి రీజన్ ఏంటి? సో ప్రతి అంశాన్ని నువ్వు లడ్డు గురించి చెప్తున్నావు కదా, మరి ఇంతకు ముందు కూడా నువ్వు మాట్లాడావు. 2000 జగన్మోహన్ రెడ్డి గారి హయాం, 2019 నుంచి 24 వద్దు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సోషల్ మీడియాలో భక్తులు, శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ ఒపీనియన్స్ చెప్పినటువంటి ఒపీనియన్స్ నేను చాలా చదివాను సోషల్ మీడియా. అంటే అప్పట్లో ప్యూర్ గీ లేదనేవాళ్ళు, లేదంటే బాగా విపరీతంగా 2 రోజుల్లోనే పాడైపోతుంది అనేవాళ్ళు, స్మెల్ వస్తుంది అనేవాళ్ళు. ఇలా రకరకాలుగా మీకు కూడా తెలిసేవాడు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆ టైంలో వెళ్ళుంటే మీకు కూడా అవగాహన ఉండేది. సో నేను ఇప్పుడు ఏంటంటే స్క్రీన్ మీద ఒక వీడియో వేస్తాను, అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పీపుల్ యొక్క రియాక్షన్, పబ్లిక్ రియాక్షన్ సో ఏ విధంగా ఉండేది అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ముందుగా ఏంటంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది 2022, 2021 జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆయన వెళ్ళిపోయే వరకు మధ్యలో కొంతమంది వేసినటువంటి ట్వీట్లను ఇక్కడ మీకు వివరించి చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. స్క్రీన్ మీద వేస్తాను, అలాగే నేను చదువుతాను. సో అలాగే ఏంటంటే ఫస్ట్ ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఈ ట్వీట్ పడింది ఎప్పుడంటే మార్చి 24, 2022 అని పడింది. సో ఈ నెలలో 2 సార్లు తిరుపతికి వెళ్ళాను, అక్కడ ఏ మార్పు లేదు, ఇంకా ఫ్లైఓవర్ పనులు అలాగే ఉన్నాయి, కానీ తిరుపతి వెంకన్న లడ్డూలో నెయ్యి వాసన లేదు, క్వాలిటీ అస్సలు లేదు, అన్నప్రసాదం బాగాలేదు, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి గారు 2022 సంవత్సరం మార్చి 24వ తారీఖున 8:20 ఈ ట్వీట్ వేసినారు. మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఆంజనేయులు గారు గుడిపాటి, సో ఇతను వచ్చేసి ఏంటంటే 2022 జూన్ 6వ తారీఖున వేసినటువంటి ట్వీట్ అనమాట ఇది. రాష్ట్రంలో లాగే తిరుపతి వెంకన్న కూడా దివాలా తీశాడా? లడ్డూ మొత్తం వెతికితే 2 జీడిపప్పు మొక్కలు ఉన్నాయి, 1 పావు యాలక మొక్క దొరికాయి, కిస్ మిస్సింగ్, అంటే కిస్మిస్ ఉంటుంది కదా అది మిస్సింగ్, నెయ్యి వాసన, కర్పూరం సువాసన, కోరుకోవడం కూడా అత్యాశనేమో, గోవిందా గోవిందా అని చెప్పేసి లడ్డూకి సంబంధించినటువంటి ఫోటోని షేర్ చేసినటువంటి పరిస్థితి. సో నేను ఇక్కడ షేర్ చేస్తాను, మీరు కూడా చదువుకోవచ్చు. ఇక నెక్స్ట్ అంటే సత్యమేవ జయతే అని చెప్పేసి ఒక ఐడి నుంచి పడింది. ఇది కూడా 2022 సంవత్సరంలోనే పడింది అనమాట. మీరు చూసుకోవచ్చు 2022 సంవత్సరంలోనే ఈ సత్యమేవ జయతే అకౌంట్ నుంచి కూడా ట్వీట్ పడింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీకు నమస్కారం, ఇప్పటికైనా ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నా వయసు 40 ఏళ్ళు, ఇప్పటి వరకు ఎన్నిసార్లు తిరుపతి లడ్డు ప్రసాదం తింటానో, గత 6 నెలల్లో లడ్డు ప్రసాదం కొద్దిగా రుచి చూసిన తర్వాత ఒళ్ళంతా దద్దుర్లు వస్తున్నాయి, నెయ్యి ఫక్తు కల్తీగా ఉంది, మహాప్రభు సరిచేయండి అని చెప్పేసి 2022 సంవత్సరం మే 29వ తారీఖున 2:57 ఈ ట్వీట్ వేసినటువంటి పరిస్థితి. సత్యమేవ జయతే అని చెప్పేసి ఒక అకౌంట్ నుంచి అయితే ఇది పడినటువంటి పరిస్థితి. మీరు చెక్ చేసుకోవచ్చు, ఐడీలు అన్నీ కూడా నేను స్క్రీన్ మీద పెడతాను. నెక్స్ట్ రవి నడికట్ల అనే ఒక అకౌంట్ నుంచి పడింది. సార్, తిరుపతి లడ్డూలో నెయ్యి తక్కువ అవుతుంది, కాస్త పెంచమని చెప్పండి అని చెప్పేసి 2023 సంవత్సరం జూన్ 20వ తారీఖున 5:55 ట్వీట్ వేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక వ్యక్తి అనమాట, ఓరి నీ అంకమ్మల్లారా, ఒరే ఏంద్రా ఇది తిరుపతి లడ్డు ఇప్పుడు ముక్కు దగ్గర పెట్టుకున్న నెయ్యి వాసన రావడం లేదు, ఎరా లడ్డూకు వెళ్లాల్సిన నెయ్యిని కూడా నాకేస్తున్నారా అని చెప్పేసి ఇది ఇప్పుడు కాదు వేసింది, 2021 సంవత్సరం మార్చి 13వ తారీఖున వేయడం అయితే జరిగింది ఈ ట్వీట్ని. ఇక నెక్స్ట్ వచ్చేసి మహా సేవ్ అమరావతి, జస్టిస్ ఫర్ అమరావతి ఫార్మర్స్, ఇది పడింది వీళ్ళు అమరావతి ప్రజలు అయి ఉండొచ్చు, కానీ ఈ ట్వీట్ పడింది మార్చి 13, 2021 సంవత్సరంలో. వీళ్ళు ఏం చేసినారు, లడ్డు గట్టిగా ఉంది, ఆయిల్ స్మెల్ వస్తుంది, పూర్ క్వాలిటీ, స్వీట్ షాప్లో స్వీట్స్ లాగా తిరుపతి లడ్డూను ఎక్కడ పడితే అక్కడ అమ్ముతూ ఉన్నారు, తిరుపతి టెంపుల్ ప్రెస్టేజ్ మొత్తం దిగజారుస్తున్నారు, #లార్డ్ వెంకన్న ఇన్ అన్సేఫ్ హ్యాండ్స్ అని చెప్పేసి మార్చి 13, 2021 ట్వీట్ వేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ ట్వీట్ కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది వచ్చేసి రామ్ అనమాట ఈ ఐడి, ఇది కూడా 2021 సంవత్సరంలో పడింది. అక్షర సత్యం సార్, ఎందుకంటే 2 రోజుల క్రితం మా అన్నయ్య వాళ్ళు తిరుమతికి వెళ్ళి వచ్చారు, లడ్డూలు తెచ్చారు, ఎందుకనో ఆ లడ్డూలు మునుపటిలా అనిపించడం లేదు, నాకు తిరుపతి లడ్డు చేతికి తీసుకోగానే ఎంతటి కమ్మటి వాసన, అద్భుతమైన టేస్ట్, అలాంటిది నిన్న మా అన్నయ్య వాళ్ళు తెచ్చిన లడ్డు అంత టేస్ట్ అనిపించలేదని మార్చి 14, 2021 సంవత్సరంలో ఈ ఐడి నుంచి ట్వీట్ పడినటువంటి పరిస్థితి. ఇక నెక్స్ట్ కృష్ణ అనమాట ఈయన పేరు. సో ఈయన వచ్చేసి మార్చి 13, 2021 ట్వీట్ వేశాడు. నిజమే సార్, ఇదివరకులాగా తిరుమల లడ్డు నాణ్యత లేనే లేదు,
15 రోజుల క్రితం మా బ్రదర్ తిరుమతికి వెళ్ళి లడ్డు ఇచ్చాడు, లడ్డు నాణ్యత లేదు, రుచి లేదని చెప్పేసి మరొక యూజర్ ట్వీట్ వేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి జూన్ 24, 2023 ఇది వచ్చేసి ఒక అకౌంట్ నుంచి పడింది అనమాట. 2023లో గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రసాదం కూడా నెయ్యి లేకుండా ఇస్తున్నారు, డబ్బులు కోట్లు తినేస్తున్నారు, స్వామిని చూసుకోవడానికి మాత్రం టైమింగ్స్ ఉంటాయి అని చెప్పేసి మరొక ట్వీట్ పడింది అనమాట. అలాగే 2023 మే 21 ఇంకో ట్వీట్, ఇది వచ్చేసి ప్రదీప్ అనే ఒక వ్యక్తి దగ్గర నుంచి పడింది. ఇతను వచ్చేసి ఏకంగా వైవి సుబ్బారెడ్డి గారిని, టీటీడీ దేవస్థానాన్ని సైతం కూడా ట్యాగ్ చేయడం అయితే జరిగింది. సో ఇతను ఏం చెప్తున్నాడంటే, అసలు తిరుమలలో ఏమి జరుగుతుంది, దర్శనం కోసం వెళ్తే విదేశీ దుస్తులు అనుమతిస్తూ ఉన్నారు, పురుషులకు స్త్రీలను చరవాణిను అనుమతిస్తూ ఉన్నారు, భక్తులను శోధించడం లేదు, లడ్డూ ప్రసాదం నెయ్యి మాయం, 7 కొండలపైన వెంకటేశ్వరుడి నామం మారుమోగడం లేదు. అంటే విదేశీ భక్తులు వాళ్ళ యొక్క వెస్ట్రన్ కల్చర్తో కూడినటువంటి బట్టలతో వస్తే వాళ్ళు టీషర్ట్లను షార్ట్లు వేసుకొని వస్తారు, వాటితో వచ్చినా కానీ మరి అక్కడికి ఏదైనా నిల్వ చేశారేమో ఆ వ్యక్తి చెప్తున్నటువంటి వివరాల ప్రకారం చూస్తే అదని చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. కాబట్టి ఇలా జరిగింది అని చెప్పేసి ప్రదీప్ అనేటటువంటి వ్యక్తి రియాక్ట్ అయినటువంటి పరిస్థితి. నెక్స్ట్ మరొక యూజర్ అనమాట, ఇతను వచ్చేసి సునీల్ అనమాట. సునీల్ ఏం స్పందిస్తున్నారంటే, ఇది వచ్చేసి మార్చి 30, 2022లో ఈ ట్వీట్ వేయడం జరిగింది. పైన కొండ మీద ఒకప్పుడు ప్రతి 10 గజాలకి అన్నప్రసాదం పెట్టేవారు, ఇప్పుడు అది లేదు, ప్రైవేట్ రెస్టారెంట్లు తీసేశారు, భోజనాలు చాలా ప్రైవేట్ రెస్టారెంట్లు తీసేశారు, భోజనాలు ఒక నిమిషం స్కిప్ అవుతా ఉంది తీస్తారు, భోజనానికి చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది, కింద అమ్మవారి గుడిలో తలాతో కలిని కొత్త క్యూ సిస్టమ్ ఏర్పాటు చేశారు, అదో రకమైన ఇబ్బంది, లడ్డూ ప్రసాదంలో నెయ్యి మాయం, గోవిందా అని సునీల్ గారు మార్చి 30, 2022 సంవత్సరంలో ఇది వేయడం అయితే జరిగింది. నెక్స్ట్ అరవింద్ బండి అని మరొక యూజర్ ఐడి నుంచి పడింది అనమాట. ఇది వచ్చేసి 2023 సంవత్సరం నవంబర్ 25 ఈ ట్వీట్ పడింది. గడిచిన 3 ఏళ్ల నుంచి లడ్డూ క్వాలిటీ బాగోవడం లేదు, కౌంటర్లో ఇచ్చినప్పుడే పొడి అయిపోతోంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి వచ్చేటటువంటి లడ్డు చాలా గట్టిగా పటిష్టంగా ఉంటుంది అనమాట, దాన్ని అంత తేలిగ్గా దాన్ని నొక్కి తీయాల్సి వస్తుంది. అలాంటి లడ్డూని పట్టుకొని వాళ్ళు చేతులతో పట్టుకోవడంతోనే పిండి అయిపోతుంది అనేది ఆ యూజర్ చెప్పినటువంటి పరిస్థితి అరవింద్ బండి గారు. నెక్స్ట్ సురేష్ గారు చెప్పారు, ఇది వచ్చేసి 2023 సంవత్సరం జనవరి 12 ఈ ట్వీట్ వేయడం జరిగింది పొద్దున 11:28. హలో వైవి సుబ్బారెడ్డి గారు, నీకు దేవుడు చెప్పాడా అద్దె గదుల రేట్లు పెంచమని? ఏమి చైర్మన్ అయ్యా నువ్వు? సామాన్యులకు శ్రీవారి సేవల రేట్లు పెంచి దూరం చేశావు, లడ్డు క్వాలిటీ లేదు, లడ్లు రేట్లు పెంచారు, భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని చెప్పేసి మరొక వ్యక్తి భక్తుడు ఈ విధంగా ట్వీట్ వేసినటువంటి పరిస్థితి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన క్రిస్టప్ప గారు ట్వీట్ వేశారు. ఇది వచ్చేసి 2020 సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి ఒక సంవత్సర కాలంలోనే ఈ వ్యక్తి అనంతపురం నుంచి ట్వీట్ వేయడం జరిగింది. తిరుపతి లడ్డు విలువను టీటీడీ వాళ్ళు ఇలా దిగజార్చడం చాలా బాధిస్తుంది, జిల్లాలో సప్లై చేసిన లడ్డు క్వాలిటీ కూడా అంతంత మాత్రమే అని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి WX అని చెప్పేసి మరొక యూజర్, ఒక డమ్మీ యూజర్ నేమ్తో చేసినాడు. అందరూ అంటున్నారు అని నేను అనట్లేదు, ఈరోజు ఒకరు తిరుపతి లడ్డు తెచ్చిచ్చారు, మా కాకినాడ గంగమ్మ తల్లి సంబరాల్లో చేసే లోకల్ లడ్డూలాగా ఉంది, క్వాలిటీ ఫాలింగ్ బై లీప్స్ అండ్ బౌన్స్ అండ్ హీప్స్ అని చెప్పేసి క్వాలిటీ ఫాలింగ్ బై లీప్స్ అండ్ బోన్స్ అండ్ హీప్స్ అని చెప్పేసి ఈ వ్యక్తి ట్వీట్ చేయడం జరిగింది. ఇది మార్చి 21, 2024 ఈ ట్వీట్ వేయడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కిరణ్ రెడ్డి అని చెప్పేసి మరొక ఆయన ట్వీట్ వేసినారు. ఇది డిసెంబర్ 21, 2023 ట్వీట్ వేయడం జరిగింది. సో ఇతను వచ్చేసి ముందుగానే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ట్యాగ్ చేస్తూ లడ్డు క్వాలిటీ గెటింగ్ డౌన్ అండ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్, ఐ హోప్ రెస్పెక్ట్ officials will look over this issue as many of the complaints have been raised recently అని చెప్పేసి మరొక యూజర్ చేసినాడు. లడ్డు క్వాలిటీ బాగా పూర్తిగా పడిపోయింది, అసలు ఏమాత్రం కూడా టేస్ట్ లేదు, అలాగే దీంట్లో ఉన్నటువంటి దీనికి సంబంధించి రీజన్ ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్, అలా లడ్డు క్వాలిటీ తగ్గిపోవడానికి రీజన్ ఏంటి, నేను మీ అందరికి కూడా రెస్పెక్ట్ఫుల్గా గౌరవప్రదంగా చెప్తున్నాను, ప్రతి అఫీషియల్ ఎవరైతే ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఉద్యోగులు ఉన్నారో దీంట్లో ఒకసారి ఇష్యూలో చూడండి అని చెప్పేసి చాలా కంప్లైంట్లు ఈ మధ్యకాలంలో రేజ్ అవుతున్నాయి. యాజ్ మెనీ ఆఫ్ ది కంప్లైంట్స్ హ్యావ్ బీన్ రేజ్డ్ రీసెంట్లీ, ఇటీవల కాలంలో ఎక్కువ కంప్లైంట్లు రేజ్ అవుతున్నాయి దీని మీద అని చెప్పేసి
ఆ వ్యక్తి కిరణ్ రెడ్డి గారు పోస్ట్ చేయడం జరిగింది డిసెంబర్ 21, 2023. ఇక శ్రీనివాస్ గారు స్పందించారు, ఇది కూడా డిసెంబర్ 6, 2023. సేమ్ విత్ లడ్డు ప్రసాద్ యాజ్ వెల్, ది క్వాలిటీ హ్యాజ్ డిటోరియేటెడ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే గత కొంతకాలంగా దీనికి సంబంధించిన లడ్డు ప్రసాదం క్వాలిటీ అనేది దిగజారిపోతుందని చెప్పేసి మరొక భక్తుడు శ్రీనివాసు ఈ విధంగా స్పందించడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మరొక యూజర్ అనమాట, ఇతని పేరు ఏదో పేరు, యాజ్ ఏ కన్జ్యూమర్, ఇది వచ్చేసి 2023 అక్టోబర్ 22వ తారీఖున ఈ ట్వీట్ వేయడం జరిగింది. యాజ్ ఏ కన్జ్యూమర్ ఐ డూ ఎకో ది ఫీడ్బ్యాక్, క్వాలిటీ హ్యాస్ డ్రాప్డ్ ఏ లాట్ రీసెంట్ పాస్ట్. On a related note, many users to say, and I also felt Tirupati Laddu is not the same without Nandini ghee. నందిని ఘీ ఏదైతే ఉందో అది ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లేకపోతే కనుక ఇది ఇలా తగలబడిందని చెప్పేసి ఆ విధంగా ఆ వ్యక్తి మాట్లాడడం జరిగింది. ఐఎమ్ రిఫరింగ్ టు ది వన్ వీ గెట్ ఇన్ టీటీడీ ఎవ్రీ సాటర్డే అని చెప్పేసి ఈ వ్యక్తి ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఇది అక్టోబర్ 22, 2023. నెక్స్ట్ వచ్చేసి పిఆర్కే అని చెప్పేసి ప్రభాకర్ రెడ్డి అని చెప్పేసి మరొక యూజర్ ఐడి నుంచి పడింది. ఇది మార్చి 12, 2023 పడింది. ఇట్ వాజ్ వన్స్ బట్ అండర్ సక్సెసివ్ ఇన్వెస్ట్మెంట్స్ ది క్వాలిటీ ఆఫ్ రావా అండ్ ఘీ రెడ్యూస్డ్ గ్రేట్లీ జస్ట్ లైక్ బూందీ క్వాలిటీ అండ్ ఘీ ఇన్ తిరుమల అని చెప్పేసి మరొక యూజర్ రెస్పాండ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ గంటా సత్యనారాయణ గారు రెస్పాండ్ అయినారు. జనవరి 22వ తేదీన తీసుకున్నటువంటి తిరుపతి లడ్డు ఈ రోజుకి కూడా పాడవలేదు. అంటే ఈ మధ్య కాలంలో జనవరి 22వ తేదీన తీసుకున్న లడ్డు ఈ రోజుకి కూడా పాడవలేదు పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి గంటా సత్యనారాయణ గారు దీనికి సంబంధించి ఆయన మాట్లాడడం అయితే జరిగిందనమాట. ఏమంటే ఇప్పుడు జనవరిలో ఆయన లడ్డు తీసుకున్నారట. సో ఇప్పుడు ఫిబ్రవరి 2వ వారం కూడా వచ్చింది. సో అయినప్పటికి కూడా 3 వారాలు అయినప్పటికి కూడా ఇంకా లడ్డు పాడవలేదు అనేది గంటా సత్యనారాయణ గారు చెప్పినటువంటి మాట. సో ఈ విధంగా పబ్లిక్ ఒపీనియన్ అనేది చాలా ఉందన్నమాట. మీరు చూడండి, తిరుపతి లడ్డూకి సంబంధించి మీరు ట్విట్టర్లో ఎతికితే కూడా ఇప్పటికి కూడా జరుగుతాయి అనమాట. సో ఇది గ్రౌండ్ రియాలిటీ ఇదనమాట తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూకి. సో చాలామంది చెప్తూ ఉన్నవాళ్ళు బూజు వస్తుంది, వాసన వస్తుంది. సో ఇప్పుడు 10-15 రోజులు 22 నెల పైగా ఉండేటటువంటి లడ్డు కేవలం 5 రోజులకే పాడైపోతుంది. ఇలాంటివన్నీ కూడా రావడం కారణంగా ఈ రోజున మీరు లడ్డూని కంపేర్ చేసుకోండి, మీకే డిఫరెన్స్ అయితే స్పష్టంగా తెలుస్తుంది.